కరీంనగర్ జిల్లాలో కిసాన్ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన గ్రామీణ కిసాన్ మేళాకు విశేష స్పందన లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ తో పాటు రైతులకు కావలసిన విత్తనాలు, సేంద్రియ ఎరువుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు లాభసాటి సాగు పద్ధతులపై సైంటిస్టుల సూచనలతో సెమినార్లు నిర్వహించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 3 రోజుల పాటు కిసాన్ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గ్రామీణ కిసాన్ మేళా నిర్వహించారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 24న ప్రారంభమైన ఈ మేళా ఇవాల్టితో ముగిసింది. మేళాలో పలు అంశాలపై శాస్త్రజ్ఞులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీ ప్రతినిధులు, అనుభవజ్ఞులతో సెమినార్లు నిర్వహించారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఆధునిక యంత్రాలతో సాగు పద్ధతులు, జాగ్రత్తలు, మెలకువలు అందించారు శాస్త్రవేత్తలు. డైరీ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు, చేనేత, గీత కార్మికులకు ఆయా రంగాల్లో అధిక లాభాలను పొందేందుకు సూచనలిచ్చారు. పండ్లు, కూరగాయల తోటలపై మహిళలకు అవగాహన కల్పించారు. మేళాకు కేంద్ర మాజీ మంత్రి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై కిసాన్ మేళాను అభినందించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని దత్తాత్రేయ సూచించారు. రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర రావడం లేదు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఆ గిట్టుబాటు ధర రావాలంటే, లాభసాటిగా వ్యవసాయం జరగాలంటే ఎక్కువ పంట ఎట్లా తీసుకురాగలుగుతామనేటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది. ఆ సాంకేతికమైన పరిజ్ఞానాన్ని తీసుకుంటేనే మనకు లాభసాటి వ్యవసాయం జరిగే అవకాశం ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచాలా, వారి సామాజిక ఆర్థికంగా వారిని అభివృద్ధి పరచాలా. వ్యవసాయం అంటే నష్టదాయకము అని చాలామంది వదిలి వెళ్ళిపోతున్నారు. మరి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలి. దాంతోపాటుగా వారు వ్యవసాయంలో కూడా లాభాలు గడించే పద్ధతులను వాళ్ళకు నేర్పి లాభాలు గడించాలనే ఉద్దేశంతో మేము వస్తు ప్రదర్శన మరియు అనేక అంశాలపైన చర్చా కార్యక్రమాలు లేకపోతే ఉపన్యాసాల ద్వారా వాళ్ళని చైతన్యపరుస్తున్నాం. రైతులకు సూచనలు, డ్రోన్ల వాడకం, మోటార్ల పనితీరుపై అవగాహన కల్పించారు. వీటన్నింటి కోసం 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మేళా ఎంతో ఉపయోగకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు రైతులు. ఇప్పుడు ఇది కిసాన్ మేళా అనేది ఇండియా లెవెల్ త్రోట్లో 1 ఇయర్కి ఒకసారి జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క ఐటమ్ చూడవచ్చు. మనం ఏది అవసరం ఉన్న నర్సరీ నుంచి ఎలక్ట్రికల్ నుంచి అన్ని A to Z చూడవచ్చు. మన ఇళ్ళకి ఏది అవసరం అది మనం మాన్యువల్గా చూసుకుంటే మనకు ఏది యూజ్ అవుతుంది, ఏది యూజ్ కాదు. మన ఇంటి పరిసర ప్రాంతాలు ఎంత ఉన్నది, మన ఏరియా ఎంత ఉన్నది. సోలార్ అనేది గుడ్. దానికి ఏంటంటే మనకు ఇప్పుడు కోతుల బెడద ఎక్కువైంది. దాంతో మనం ఇంటికి పర్యావరణ కూడా మనం ఫినిషింగ్ చేసుకోవచ్చు. విత్తనాలు, కొత్త వంగడాలు, మిల్లెట్స్ సాగు, సోలార్తో సాగుపై అవగాహన కల్పించారు. హార్వెస్టర్లు, తోటల్లో దున్నేందుకు వీలుగా ఉండే కొత్త మిషన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. సో మా కంపెనీలో ఏంటంటే సార్ వరి విత్తనాలు ఉన్నాయి, ప్లస్ మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి. వరి విత్తనాల్లో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి సార్. రీసెర్చ్ ప్యాడీ ఉంది, హైబ్రిడ్ ప్యాడీ ఉంది. మొక్కజొన్నలో కూడా హైబ్రిడ్ ప్యాడీ ఉంది. రీసెర్చ్ ప్యాడీ వరి విత్తనాలు 10 కిలోల్లో మా దగ్గర సన్న రకాలు ఉన్నాయి, మరియు దొడ్డు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మా కంపెనీ నమ్ముకున్న 10 మంది రైతులు వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉపయోగకరమైన విధంగా కొత్త రక వెరైటీలు, నూతన రక వంగడాలని డెవలప్ చేసి తీసుకురావడం మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. సోనీ సోలార్ ద్వారా మేము ఈ యొక్క సోలార్ ప్లాంట్కి సంబంధించింది ఒక స్లాట్ ఓపెన్ చేశామండి. కేంద్ర ప్రభుత్వం వారు సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో 78,000 రూపాయలు ఇంటి పైన పెట్టుకుంటే 78,000 రూపాయల సబ్సిడీ తోటి 3 కిలోవాట్, 5 కిలోవాట్, 10 కిలోవాట్ వరకు మనకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. సూర్యగారి ముఫ్తీ బిజిలీ యోజన ద్వారా మనం ఇంటి పైన పెట్టుకున్నట్టయితే మన కరెంట్ బిల్లు 0 అవుతుందండి. ఈ డ్రోన్స్ అప్పుడున్న డ్రోన్స్కి ఇప్పుడున్న డ్రోన్స్కి చాలా డిఫరెన్స్ వచ్చినాయి. మెయిన్లీ మనకు అప్పుడు తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దగ్గర లేదు. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఇండివిజువల్గా మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. దానివల్ల డ్రోన్ యొక్క కాస్ట్ అనేది చాలా తగ్గింది. స్ప్రే చేయడం ప్రతి ఒక్క చిన్న రైతులు కూడా తీసుకొని స్ప్రే చేయడానికి ముందుకు వస్తున్నారు. వ్యవసాయంలో కొత్త మెలకువలు నేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు రైతులు. ఇది ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తుండగా ప్రభుత్వం కూడా ముందు ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.